గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రేవంత్ రాజ్యం పోలీసు లాఠిన్యం. జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ. ప్రతిపక్షాలపై పోలీసుల రోకలి బండలు. 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు. బెయిలబుల్ సెక్షన్లపై రాత్రిపూట జైలుకు. టాస్క్ ఫోర్స్ ఆఫీసులో బట్టలిప్పి కొట్టిన వైనం. హన్మకొండ అగ్రహంపాడ్ జాతర ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసుల ఓవర్ యాక్షన్. జై తెలంగాణ పదాన్ని నిషేధించారా అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఆత్మకూరు ఘటనపై భగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కడియం శ్రీహరి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాళ్లు మొక్కిన కనికరించలేదు. భార్య ఎదుటే ఎస్ఐని కొట్టి వేధించిన ఎస్పీ. మరోచోట ఫారెస్ట్ ఆఫీసర్ పైన ఇలాగే జులుం. ఆదిలాబాద్ ఎస్పీ గౌసాలం తీరు వివాదాస్పదం. దాడిని ఖండించిన వరంగల్ పోలీసుల సంఘం. శాఖాపరమైన చర్యలుంటాయా లేదా అని చర్చ. మేడారం ఘటనలపై సర్వత్రా విమర్శల వర్షం అంటూ రెండు వార్తా కథనాలు చూస్తున్నాం. ప్రాజెక్టులు అప్పగించకుంటే లేఖ ఎందుకు? కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై రేవంత్ అబద్ధాలు. ప్రాజెక్టులు ప్రభుత్వం వద్దే ఉంటే లేఖతో ఏం పని? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి హామీ ఏమైంది? తెలంగాణ యువతకు సీఎం సమాధానం చెప్పాలి. బాధతో చెబుతున్న రేవంత్ దగుల్బాజీ ముఖ్యమంత్రి అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీ కిష్కిందకాండల ఉద్యోగ బదిలీలు. రోజుల వ్యవధిలో ఒక్కరికి 2-3 ఆర్డర్లు. ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్లు, డిప్యుటేషన్లు. సందట్లో సడేమియాగా జోరుగా వసూళ్ల దందా. దాదాపు అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి. ధాన్యం దొంగలెవరు? వనపట్లలో మరో 502 బస్తాల గుర్తింపు. మరో 2 బొలెరోల స్వాధీనం. అపాయింటెడ్ డే ఎప్పుడు? ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలైనా ఆర్టీసీని పట్టించుకోరా? ఉచిత బస్సు సర్వీసులో డ్రైవర్లు, కండక్టర్లపై తీవ్ర ప్రభావం. వారి శ్రమను గుర్తించి అయినా అపాయింట్మెంట్ డే ఇవ్వండి. కార్మికులకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు చెల్లించండి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ. పాతాళానికి గంగమ్మ. వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు. 45 లక్షల ఎకరాల్లో సాగు చేతికొచ్చేది అనుమానమే. భూగర్భ జలమట్టం 6.8 నుంచి 7.72 మీటర్లకు చేరుకుంది. మరింత భయంకరంగా కృష్ణా బేసిన్ పరిస్థితి. ఆశించిన స్థాయిలో లేని ప్రాజెక్టుల నీటి విడుదల. గతంలో లాగా చెరువుల్ని నింపని సర్కార్. మున్ముందు మరింత దారుణ పరిస్థితులు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ఈ ప్రత్యేక కథనం చూడొచ్చు. జర్నలిస్టుపై హత్యాయత్నం రేవంత్ పనే. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ జర్నలిస్టు శంకర్ను పరామర్శించారు కేటీఆర్. మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఆగని మహాలక్ష్మి గొడవలు. కిక్కిరిసి వెళుతున్న ఆర్టీసీ బస్సులు. డ్రైవర్తో ప్రయాణికుల వాగ్వాదం. ఫుట్బోర్డు దిగితేనే వెళ్తానన్న డ్రైవర్. అరగంట పాటు రోడ్డుపై నిలిచిన బస్సు. రైతు బంధు నిధులు దారికొస్తున్నాయి. మొత్తం 36.6 లక్షల దుర్వినియోగం. తప్పును ఒప్పుకున్న ఏఈఓ. మీ సేవ నిర్వాహకులు. వ్యవసాయ శాఖలో నమస్తే తెలంగాణ ప్రకంపనలు. కాంగ్రెస్లో పోస్టర్ల లొల్లి. మల్లు రవి సంపత్ల పేరిట వెలసిన ఫ్లెక్సీలు. ఎంపీ టికెట్ కోసం ఇరువురు నేతల రగడ. అయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు. విచారణకు హాజరు కాలేను. వర్చువల్ పద్ధతిలో అందుబాటులో ఉంటా. సిఆర్పిసి 41A కింద నోటీసులు సబబు కాదు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకునే చర్య. సిబిఐకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ. నిన్న అలాగే కోనసీమలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. హైదరాబాద్లో డేంజర్ బెల్స్. దక్షిణాదిలో అత్యంత కాలుష్య మెట్రో నగరంగా గుర్తింపు. లోక్సభకు పోటీ చేయలేం. కర్ణాటక కాంగ్రెస్ మంత్రుల విముఖత. సొంత దేశంలో పరాయి వాళ్లమయ్యాం. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతుల ఆవేదన. తెలంగాణ టుడే. అటాక్స్ ఆన్ క్యాడర్ వోంట్ బి టాలరేటెడ్. కేటీఆర్ సేస్ పార్టీ విల్ రెస్పాండ్ విత్ స్టోన్స్ ఇఫ్ బ్రిక్స్ ఆర్ థ్రోన్ అని ఒక వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ వర్క్స్ ఓన్లీ ఫర్ వన్ ఫ్యామిలీ సేస్ మోడీ. పీఎం సేస్ హి స్టాప్డ్ ఆల్ స్కామ్స్ ఇన్ లాస్ట్ 10 years. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలు